హాయ్ ఫ్రెండ్స్, టమాటా నిల్వ పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కేజీ టమాటాలను క్లీన్ చేసి చెమ్మ లేకుండా తుడుచుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, ఒక 50 గ్రాముల చింతపండు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 50 గ్రాముల సాల్ట్, ఒక 100 గ్రాముల కారం, అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకోవడం కోసం ఒక అరకప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.